మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైబరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా రోడ్ల కనెక్టివిటీ. ఇవాళ కేత్లాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్. డ్రైవర్లను యజమానులుగా మారుస్తున్న దళిత బంధు. లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేస్తున్న ప్రజా ప్రతినిధులు. ఏపీలోని నడికూడలో ట్రాక్ దాటుతుండగా ఢీకొట్టిన రైలు. నల్లగొండకు చెందిన తల్లి, 2 పిల్లలు దుర్మరణం. అగ్నిపథ్పై త్రివిధ దళాల అధిపతులతో నేడు ప్రధాని భేటీ. స్కీమ్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదని యువత హెచ్చరిక. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సైనికుల ఆసనాలు. సిద్దిపేటలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. కొండ భూదేవి గార్డెన్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ సహా పలువురితో కలిసి యోగాసనాలు వేశారు. మానసిక, శారీరక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. నెమ్మదిగా 2 చేతులను రబ్ చేస్తూ మన యొక్క చేతులను కళ్ళపైన నుంచి కళ్ళను తెలుసుకుంటున్నా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. యోగా ఆసనాలు వేసే ముందు సూక్ష్మ వ్యాయామం మనం చేయాల్సి ఉంటుంది. కావాల్సిన 2 బ్రీత్ అవుట్. మన యొక్క చిన్న దవడ భాగం ఛాతీకి తగ్గలేదా, తల భాగాన్ని కిందికి దించడం. 3 బ్రీత్ ఇన్ స్లోలీ అప్వర్డ్. 8 బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 75 నగరాల్లో వేకువజాము నుంచే ప్రముఖులు, సామాన్య ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. మైసూరులో జరిగిన యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో సహా 15,000 మందితో కలిసి ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితికి ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఇళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదన్నారు. కానీ ప్రస్తుతం ప్రపంచ నలుమూలలా విస్తరించిందని అన్నారు. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుందని, జీవన విశ్వాసం ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రధాని. शरीर को सीधा कीजिए. मां चामुंडी के नमन नमन. श्वास लेते हुए दोनों हाथों को 3 आसनों का गड़ी बनाएंगे. पहला अभ्यास. खड़े हो जाइए. 2 ಮೊಳಕಾಳುಗಳ ಮೇಲೆ ನಿಂತುಕೊಳ್ಳಿ. ಹೊರಡೆಯಿಂದ ಶ್ವಾಸ ತೆಗೆದುಕೊಳ್ಳಿ, ಬಲ ಹೊರಡೆಯಿಂದ ಬಿಡಿ. ಇದರಲ್ಲಿ आत्मविकास अड़गे. भुजाओं को ऊपर उठाइए. पूरा स्ट्रेच कीजिए. पूरा स्ट्रेच कीजिए. And the Honorable Prime Minister is right here. Iconic site. 8వ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు సైనికులు. ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అసోంలో యోగాసనాలు వేశారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు హిమాలయాల్లో 17,000 ఎత్తున యోగాసనాలు వేశారు. ఎముకలు కొరికే చలి, శీతల గాలులను లెక్క చేయకుండా రికార్డు సృష్టించారు. ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించడానికి తాము హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో యోగా చేస్తున్నట్లు తెలిపారు ఐటీబీపీ పోలీసులు. जंतर मंतर जयपुर, कुंभलगढ़ फोर्ट तथा शमशेर 15 अगस्त 2023 तक मनाया जाएगा. जय नारायण व्यास विश्वविद्यालय जोधपुर से इसको आज़ादी का अमृत महोत्सव. బాసర IIIT విద్యార్థుల సమస్యలు పరిష్కరించే దిశగా సర్కారు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసరకు చేరుకుని విద్యార్థులతో చర్చించారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించి తరగతుల బాట పట్టారు.
వారం రోజులుగా ఆందోళన బాటపట్టిన బాసర ఐఐటి విద్యార్థులు నిరసన విరమించారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. స్వయంగా బాసర ఐఐటికి వెళ్లిన సబితా అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొన్నారు. స్టూడెంట్స్ చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు. విద్యార్థుల సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆందోళన విరమించిన విద్యార్థులు యథావిధిగా తరగతులకు హాజరు కానున్నారు. విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయని తెలిపారు. బాసర ఐఐటి డైరెక్టర్ సతీష్ కుమార్, నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ప్రభుత్వ చొరవతో సమస్య పరిష్కారమైందని చెప్పారు. విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రిప్రజెంటేటివ్స్ అందరూ ఒప్పుకొని వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు. అలానే రేపు మార్నింగ్ 9 o'clock నుంచి వాళ్ళు క్లాసెస్ కూడా హాజరవుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్కి డెవలప్మెంట్ చేస్తూ ఇన్స్టిట్యూట్ని ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్గా చేయడానికి మన గవర్నమెంట్ ఎఫర్ట్స్ తీసుకుంటున్నది. అటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. సర్కార్ హామీతో ఆందోళన విరమిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. And we felt very happy. మీ స్టూడెంట్స్ అందరూ, మా స్టూడెంట్ కమిటీ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ప్రతి ఒక్క హామీ మినిస్టర్ మేడం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుతుందన్న నమ్మకం మాకు కలిగింది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కలిగింది. సో హ్యాపీ ఎండింగ్గా మేము ఈ 7 days పీస్ఫుల్ ప్రొటెస్ట్ని హ్యాపీగా ఎండ్ చేస్తూ టుమారో మార్నింగ్ 9 AM నుంచి మేము క్లాసెస్ అటెండ్ అవుతున్నామని. సర్కార్ హామీతో ఐఐటిలో సమస్యలు పరిష్కారం కానున్నాయి. దీంతో విద్యార్థుల చదువు సాఫీగా సాగనుంది. హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సీఎం కేసీఆర్ విజన్, మంత్రి కేటీఆర్ చొరవతో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కైతలాపూర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. కైతలాపూర్ ఆర్ఓబీని మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఆవిర్భవిస్తోంది. హైదరాబాద్ నగరం సిగ్నల్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకుంటోంది. ట్రాఫిక్ సమస్యలున్న ప్రాంతాలను గుర్తించి ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలను నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్ విజన్, మంత్రి కేటీఆర్ చొరవతో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. బ్రిడ్జితో పాటు సర్వీస్ రోడ్డు, నాలా, ఫుట్పాత్, స్టేర్ కేస్ నిర్మాణాలు పూర్తయ్యాయి. కైతలాపూర్ ఆర్ఓబీని మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో శరవేగంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. 83 కోట్ల రూపాయల వ్యయంతో 675.5 మీటర్ల పొడవు, 4 లేన్లతో కైతలాపూర్ బ్రిడ్జి నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి శరవేగంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. ఇకపై మూసాపేట్ నుంచి హైటెక్ సిటీకి ప్రయాణం సులభం కానుంది. ఐటీ జోన్లో ప్రయాణికులకు సమయం, దూరం ఆదా కానుంది. బోరబండ, మూసాపేట్, హైటెక్ సిటీకి ఈ బ్రిడ్జితో కనెక్టివిటీ ఉంటుంది. కైతలాపూర్ ఆర్ఓబీ కింద మీడియన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 41 పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు అందుబాటులోకి వచ్చాయి. బ్రిడ్జిలు, ఆర్ఓబీల నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తగ్గాయని నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెనాక కొరాట ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించింది. చెనాక కొరాటకు ఈఏసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ వాదనలతో ఏకీభవించిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలంటూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. దీంతో తెలంగాణ ప్రజల 4 దశాబ్దాల కల సాకారమైంది.
మహారాష్ట్రతో సంబంధం లేకుండా చెనాక కొరాటా ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణకు పర్యావరణ అనుమతులివ్వాలని కోరుతూ తెలంగాణ సర్కార్ చేస్తున్న అవిశ్రాంత కృషి ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ వాదనలతో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఏకీభవించింది. మహారాష్ట్రతో సంబంధం లేకుండా తెలంగాణ చేపట్టిన చెనాక కొరాటా ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. 2016లో తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఒప్పందం అనంతరం తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులను ఉమ్మడిగా తీసుకోవాలని కేంద్రం గతంలో సూచించింది. ఒకవైపు ఒప్పందంలో పర్యావరణ అనుమతులకు సంబంధించి అన్ని ప్రక్రియలను పూర్తి చేయడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం బరాజ్ నిర్మాణం సైతం ఇప్పటికే పూర్తి చేసింది. కాగా మహారాష్ట్ర సర్కార్ తన పోర్షన్ కు సంబంధించిన పనులకు కనీసం పరిపాలనా అనుమతులను కూడా మంజూరు చేయలేదు. అదీగాక 0.5 హెక్టార్ల అటవీ భూమికి అనుమతులను కూడా తీసుకోవడం లేదు. దీంతో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందడం జాప్యమవుతోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రతో సంబంధం లేకుండా తాము చేపట్టిన 80% పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ సర్కార్ ఎప్పటినుంచో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. గతంలోనూ తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలు చేపట్టిన ఉమ్మడి ప్రాజెక్టులకు వేరువేరుగా పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన సందర్భాలున్నాయని ఈఏసీకి వివరించింది. లోయర్ పెన్గంగ ప్రాజెక్టుకు అదేవిధంగా అనుమతులను మంజూరు చేశారని గుర్తు చేసింది. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని మహారాష్ట్రతో సంబంధం లేకుండా ప్రాజెక్టులో తెలంగాణకు సంబంధించిన పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఈఏసీకి తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి చేసింది. ఈ వాదనలతో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సభ్యులు యోగేంద్ర పాల్, సౌరభ్ ఉపాధ్యాయ ఏకీభవించారు. చెనాక కొరాటా ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులకు పర్యావరణ అనుమతులను మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. గోదావరి సబ్బేసిన్ G7లో పెన్గంగ నదిపై మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ఘటాంజీ తాలూకాలోని తడనవాలి గ్రామం వద్ద 42.67 టీఎంసీల సామర్థ్యంతో లోయర్ పెన్గంగ డ్యాం నిర్మాణం చేపట్టాలి. దాని కుడి కాలువ ద్వారా మహారాష్ట్ర నీటిని వినియోగించుకోవాలి. ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతంలో 47,520 ఎకరాలకు సాగునీరివ్వాలి. లోయర్ పెన్గంగ ప్రాజెక్టు పేరిట ఉమ్మడి పాలకులు ఓట్లు దండుకున్నారు తప్ప చేసిందేమీ లేదు. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ పెన్గంగపై ప్రతిపాదించిన పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పెన్గంగపై గతంలో ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో సమగ్రమైన ఒప్పందం చేసుకున్నారు. లోయర్ పెన్గంగ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు చెనాక కొరాటా బరాజ్ నుంచి నీటిని వినియోగించుకునేందుకు మహారాష్ట్రను ఒప్పించారు. బరాజ్ నిర్మాణానికి 368 కోట్ల రూపాయల లోయర్ పెన్గంగ పనులకు 1,227 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులను మంజూరు చేశారు. ఉమ్మడి పాలకులు 4 దశాబ్దాలుగా పూర్తి చేయలేని కలను సీఎం కేసీఆర్ 6 ఏళ్లలో సాకారం చేశారు. అటు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఈఏసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీతారామ ఎత్తిపోతల పథకం కాంపోనెంటులో సీతమ్మ సాగర్ ను భాగం చేస్తూ సవరణ చేయాలని, తద్వారా పర్యావరణ అనుమతులను మంజూరు చేయాలని తెలంగాణ విజ్ఞప్తి చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ఈఏసీ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటగా సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఖచ్చితమైన టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేసింది. అటవీ భూముల బదలాయింపు, బయోడైవర్సిటీ ప్రభావం, వైల్డ్ లైఫ్ శాంక్చురీపై ప్రాజెక్టు ప్రభావం తదితర అంశాలపై స్పష్టతనివ్వాలని సూచించింది. వాటిపై తెలంగాణ సమాధానాలు ఇచ్చిన అనంతరం పర్యావరణ అనుమతులు మంజూరయ్యే అవకాశముంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికీ తెలంగాణకు అపకారేనన్నారు మంత్రి హరీష్ రావు. మోదీ వల్ల మన రాష్ట్రానికి అదనంగా పైసా ఉపయోగం జరగలేదన్నారు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణపై అక్కసు ప్రదర్శిస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అన్ని అప్పనంగా కట్టబెడుతున్న మోదీ తెలంగాణకు మాత్రం రాజ్యాంగబద్ధంగా దక్కాల్సినవి కూడా ఇవ్వడం లేదన్నారు. అందుకే వివక్ష కుతంత్రాల విష కమలానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఏమన్నా ఉంటది అంటే ప్రచారం అపచారం తప్ప ప్రజలకు చేసిన ఉపకారం ఏమీ ఉండదు. ప్రచారం మాత్రం ఉంటుంది సోషల్ మీడియాలో.
అపచారాలు మాత్రం ఉంటాయి, కానీ ఉపకారాలు మాత్రం ఏమీ లేవు. మీరు నాకు చెప్పండి, ఒక ఉపకారం ఏదైనా ఉంటే ఏ ఏ ఏ ఉపకారం చేసింది, దేంట్లో చేసింది? ఈ దేశంలో ఈ పక్కన కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు, ఆడ మధ్యప్రదేశ్లో బుందేల్ఖండ్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు. మా కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వమంటే ఎందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నా. కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇస్తావు, మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇస్తావు, తెలంగాణకి ఎందుకు ఇవ్వవు? అంటే తెలంగాణ ఓట్లు కావాలి, తెలంగాణ సీట్లు కావాలి, తెలంగాణకు మాత్రం నిధులు ఇయ్యరా? మన గురించి మనను పట్టించుకొని ఈ బీజేపీ మీద మనకెందుకు ప్రేమ ఉండాలో ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉంటారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏమంటుందంటే, మీరు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టుండ్రి, ఏడాదికి 5,000, 5 ఏళ్లలో 25,000 కోట్లు ఫ్రీ పైసలు ఇస్తా అంటుండ్రు. తెచ్చుకుందామా? మీటర్లు పెట్టుకుందామా? 25,000 కోట్లటనే వద్దా? ఓ గా మాటనే కేసీఆర్ చెప్పిండు, నా గొంతులో ప్రాణం ఉండంగా మా తెలంగాణ రైతు బాయి కాడ బోరు కాడ మీటర్ పెట్టను గాక పెట్టనని చెప్పిన నాయకుడు కేసీఆర్. అదే మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, జర వాళ్ళది మనకంటే పెద్దగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్, వాళ్ళకి ఏడాదికి 7,000, 35,000 కోట్లు వస్తాయి వాళ్ళకు. సంతకం పెట్టిండ్రు, మీటర్లు పెట్టిండ్రు, ఇప్పుడు మొదటి 7,000 వచ్చినాయి, రెండో 7,000 కూడా వస్తున్నాయి. కానీ మన నాయకుడు ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే, ఒక పని ఆలస్యమైనా సరే, ఇప్పుడిప్పుడే మా రైతులు బాగుపడుతున్నారు, నేను మీటర్లు పెట్టను అని చెప్పి తెగేసి చెప్పిన నాయకుడు కేసీఆర్. మరి ఇవాళ మీరు ఆలోచించాలి, ఎవరు రైతు పక్షపాతి, ఎవరు రైతుల పక్షాన నిలబెడుతున్నాడు, ఈ అన్ని విషయాలు కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా కర్ణాటకలో పింఛన్ ఎంతనో తెలుసా మీకు? 500 రూపాయలు. కర్ణాటకలో 500, మనదెంత? 2016. మన దాంట్లో పావుల వాళ్ళది. అది డబుల్ ఇంజన్. మరి డబుల్ ఇంజన్ అంటే 500, టీఆర్ఎస్ ఇంజన్ అంటే 2000. మరి ఏ ఇంజన్ కావాలి? డబుల్ ఇంజన్ కావాలన్నా టీఆర్ఎస్ ఇంజన్ కావాలన్నా? దయచేసి డబుల్ ఇంజన్ అంటే 6 గంటల కరెంటు, టీఆర్ఎస్ అంటే 24 గంటల కరెంటు. డబుల్ ఇంజన్ అంటే ఎన్ని ఎకరాల భూమి ఉన్నా 6,000 వస్తుంది, ఇక్కడ ఎకరానికి 10,000 రైతు బంధు వస్తుంది. మరిన్ని ఆలోచించుకోవాలి మనం కూడా. ప్రధాని మోదీకి గుజరాత్ పై ఉన్న సోయి ఇతర రాష్ట్రాలపై లేదు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత 8 ఏళ్లలో దాదాపు 15 సార్లు సొంత రాష్ట్రానికి వెళ్లారు. స్వరాష్ట్రానికి వెళ్లిన ప్రతిసారి అక్కడ నిధుల వరద కురిపిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా గళమిప్పుతున్నందుకు తెలంగాణ వంటి రాష్ట్రాలపైన నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి గత 8 ఏళ్లలో దాదాపు 15 సార్లు సొంత రాష్ట్రానికి వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి వేల కోట్ల నిధులు తన రాష్ట్రానికి కుమ్మరిస్తూ వచ్చారు. 2015 నుంచి 2020 మధ్యన కేంద్ర ప్రభుత్వం నుంచి గుజరాత్ లో వివిధ పథకాల అమలు ఏజెన్సీలకు కేంద్రం నేరుగా ఇచ్చే నిధులు ఏకంగా 350% పెరిగాయన్న కాగ్ నివేదికే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. ఇవి కాకుండా దేశంలోని ప్రాజెక్టులన్నీ కూడా గుజరాత్కే తరలించిన ఘనత మోదీకే దక్కుతుంది. సొంత రాష్ట్రానికి నిధుల వరద పారించే ప్రధాని తక్కిన రాష్ట్రాలకు మాత్రం నిధులివ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2019 మార్చి 11న ప్రధాని 2 రోజుల పాటు గుజరాత్లో పర్యటించారు. గుజరాత్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయాన్ని ప్రత్యేక చట్టం ద్వారా కేంద్రం స్వాధీనంలోకి తీసుకుపోయారు. 2020 అక్టోబర్ 30, 31 తేదీల్లో పర్యటించిన సందర్భంగా ఆరోగ్యవాన్, ఆరోగ్య కుటీర్, ఏక్తా మాల్ సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఏప్రిల్ 19న పాల ఉత్పత్తి తయారీ సంస్థ బనాస్ డైరీకి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఏప్రిల్ 20న జామ్నగర్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కు, దాహోద్ లో 22,000 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాజాగా గత వారం 21,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 16,000 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సొంత రాష్ట్రం గుజరాత్ పై ఎప్పటికప్పుడు వరాల జల్లు కురిపిస్తున్న మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు కొద్దో గొప్పో నిధులను విదిలిస్తున్నారు.
ఎటొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా గళమెప్పుతున్నందుకు తెలంగాణ వంటి రాష్ట్రాలపైనే కక్ష సాధింపు చర్యలను చేపడుతున్నారని రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. గత డిసెంబర్లో యూపీలో 36,200 కోట్ల రూపాయలతో గంగా ఎక్స్ప్రెస్ వే, 594 కిలోమీటర్ల పొడవు, 6 లేన్ల ఎక్స్ప్రెస్ వే పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు అక్టోబర్లో యూపీలోనే 9 వైద్య కళాశాలలు ప్రారంభించారు. తన నియోజకవర్గం వారణాసికి 5,200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేశారు. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలకు వరాలు కురిపిస్తున్నారు. అటు తెలంగాణపై మోదీ మాత్రం రిక్తహస్తాలే చూపుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ప్రధాని మోదీ తెలంగాణకు 2 సార్లు వచ్చారు. కానీ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కూడా ప్రధాని మోదీ ప్రకటించలేదు. ఇది ప్రధాని వివక్షపూరిత పాలనకు నిదర్శనమని రాజకీయ నేతలు ఉదహరిస్తున్నారు. త్వరలోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్కు రాబోతున్నారు. 2 రోజుల పాటు తెలంగాణలోనే బస చేయబోతున్నారు. మైకుల ముందు తెలంగాణ ప్రజలను, ఆత్మ గౌరవాన్ని కీర్తించే ప్రధాని ప్రగతి బాటన దూసుకెళ్తున్న రాష్ట్రానికి తన బాధ్యతగా ఈసారైనా ఏదైనా చేస్తారా? రాష్ట్ర బీజేపీ నేతలు మోదీ, అమిత్ షాలతో నోరు విప్పి రాష్ట్రానికి కావలసిన నిధుల గురించి అడగగలరా అనేది వేచి చూడాల్సిందే. మోదీ సర్కారు అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తోంది. దేశంలోని సంపదనే కాకుండా ఇతర దేశాల్లో కాంట్రాక్టులు ఇప్పించేందుకు పరితపించింది. కొలంబో పోర్టులో పెట్టుబడులకు అదానీ కంపెనీని నామినేట్ చేసింది. ఏడాది క్రితమే వెల్లడించిన శ్రీలంక మంత్రి తాజా సంక్షోభం వేళ మరోసారి దుమారం రేపుతోంది. మోదీ సర్కార్ చేసిన రేవు బేరం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. శ్రీలంకలో అదానీ గ్రూప్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇప్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతగా ఆరాటపడిందో మరోసారి వెల్లడైంది. మన్నార్ పవన విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్టు విషయంపై ఇప్పటికే లంకేయులు రగిలిపోతుండగా తాజాగా కొలంబో నౌకాశ్రయం అభివృద్ధి ప్రాజెక్టులో అదానీ పెట్టుబడుల అంశం భారత్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భారతదేశం తరపున పెట్టుబడి భాగస్వామిగా అదానీ గ్రూప్ ను మోదీ ప్రభుత్వమే నామినేట్ చేసిందని 2021 మార్చి 9న అప్పటి శ్రీలంక మంత్రి ఉదయ్ గమ్మనపిల స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికి ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి చర్యేనని ప్రతిపక్షాలు, మేధావులు మండిపడుతున్నారు. అదానీ కంపెనీని దేశం తరపున మరో దేశంలో ఎలా నామినేట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కొలంబో పోర్టు వ్యవహారంపై భారత్లో రాజకీయ దుమారం రేగుతున్నది. శ్రీలంక రాజధాని కొలంబోలోని నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ఆ దేశం కొన్నేళ్ల క్రితం నిర్ణయించింది. ముందుగా తూర్పు వైపు క్యారియర్ టెర్మినల్ ఈసీటీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ భారీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు భారత్, జపాన్ ప్రభుత్వాలను ఆహ్వానించింది. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ తరపున పెట్టుబడి భాగస్వామిగా అదానీ గ్రూప్ ను నామినేట్ చేసిందని గమ్మనపిల తెలిపారు. ఆ తర్వాత శ్రీలంక ప్రభుత్వం కొలంబో పోర్టు పశ్చిమ క్యారియర్ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ గా కాకుండా శ్రీలంక పోర్టు డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ తో శ్రీలంక ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు వివాదాస్పదం కావడంతో ఉదయ్ గమ్మనపిల అసలు విషయం బయటపెట్టారు. ఈసీటీ ప్రాజెక్టులో భారత ప్రభుత్వమే అదానీ గ్రూప్ నామినేట్ చేసింది. అందుకే WCD ప్రాజెక్టులో కూడా ఆ దేశం తరపున అదానీ గ్రూప్ ను ఆహ్వానించామని తెలిపారు. అమెరికా, యూరప్ లాంటి పెట్టుబడిదారీ దేశాల్లో ప్రైవేట్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడంపై ఆయా ప్రభుత్వాలే చొరవ తీసుకుని కాంట్రాక్టులు ఇప్పిస్తుంటాయి. దేశాధినేతలు విదేశీ పర్యటనలు చేసే సమయంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల బలగాలను వెంటేసుకుని వెళ్లి దగ్గరుండి కాంట్రాక్టులు ఇప్పిస్తుంటారు. మన దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అచ్చం అలాంటి విధానానికే తెరలేపింది.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్లో విదేశాల్లో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులకు ప్రభుత్వాలు వకాల్తా పుచ్చుకునేవి కాదు. ఒకవేళ వేరే దేశంలోకి కంపెనీలతో మన దేశ కంపెనీలు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటే వాటి అమలుకు ఇబ్బందులు లేకుండా చూసిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి. కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత అన్ని నియమాలను మార్చేశారు. పెట్టుబడిదారీ దేశాల్లో పోటీతత్వం ఉంటుంది. అక్కడి ప్రభుత్వాలు దేశంలోని అన్ని కంపెనీలకు విదేశీ పెట్టుబడుల్లో సమాన అవకాశాలు కల్పిస్తుంటాయి. కానీ మన దేశంలో ప్రభుత్వానికి సన్నిహితులైన ఒకరిద్దరి పారిశ్రామికవేత్తలకే అన్ని ప్రయోజనాలు దక్కుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగిపోయిందని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లు నిర్మించాలని ఆ దేశం నిర్ణయించింది. అంత పెద్ద ప్రాజెక్టు కోసం ఆ దేశ చట్టాల ప్రకారం అంతర్జాతీయంగా బిడ్లు ఆహ్వానించాలి. కానీ ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్నకు ఎలాంటి బిడ్లు ఆహ్వానించకుండా పోటీ లేకుండా కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఇటీవల బయటపడింది. శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు డైరెక్టర్గా ఉన్న ఎంఎన్సీ ఫెర్డినాండో ఏకంగా ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ముందే ఈ విషయం బయటపెట్టారు. అధ్యక్షుడు గొటబయనే తనకు స్వయంగా ఈ విషయం చెప్పారని ఫెర్డినాండో వాంగ్మూలం ఇవ్వటం రెండు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా శ్రీలంకలో ఈ కాంట్రాక్టుకు వ్యతిరేకంగా వేల మంది భారీ ఉద్యమమే నిర్వహిస్తున్నారు. అంతకుముందే కొలంబో పోర్టు కోసం మోదీ సర్కార్ అదానీ తరపున వకాల్తా పుచ్చుకున్నదని తాజాగా వెలుగులోకొచ్చింది. వెల్కమ్ బ్యాక్. దేశంలో వ్యవస్థీకృత నేరాలు మళ్లీ పెరుగుతున్నాయి. హంతక ముఠాలు పట్టపగలే రెచ్చిపోతున్నాయి. ఇటీవల సిద్ధు మూసావాలా హత్యతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సెలబ్రిటీలను చంపేస్తామన్న గ్యాంగ్స్టర్ల బెదిరింపులు కలవరపెడుతున్నాయి. దేశంలో లా అండ్ ఆర్డర్ ఏమైపోతుందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గన్స్, గ్రైనేడ్స్ అండ్ గ్యాంగ్స్టర్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ దేశంలో మళ్లీ కోరలు చాస్తున్నాయి. గన్ కల్చర్ పేటరేగిపోతుంది. హంతకుల ముఠా విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. నడి రోడ్డు మీదే రక్తపుటేరులు పారిస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణే సిద్ధు మూసావాలా మర్డర్. కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ పంజాబీ సింగర్ మూసావాలాను మే 29న దారుణంగా హత్య చేశారు. పట్టపగలు 6 షూటర్లు ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించారు. మూసావాలా శరీరంలోకి 30 బుల్లెట్లు దూసుకెళ్లాయి. మూసావాలా అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల్లోనే పంజాబ్ పోలీసులు కీలక నిందితుడిని అరెస్టు చేశారు. మెయిన్ షూటర్ మన్ప్రీత్ ఉత్తరాఖండ్ లో పట్టుబడ్డాడు. కాల్పులు జరిపిన 6 అతడే మెయిన్. మూసావాలా హత్య కేసులో తాజాగా మరో 3 ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పట్టుకున్నారు. అందులో 2 మెయిన్ షూటర్లు. అరెస్టైన నిందితుల్లో ప్రియవ్రత్ ఫౌజీ, కషిష్ అలియాస్ కుల్దీప్, కేశవ్ ఉన్నారు. ఈ 3 దగ్గర భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. 8 గ్రెనేడ్లు, 3 పిస్టోళ్లు, 1 AK-47, 50 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూసావాలా హత్య వెనుక పెద్ద ప్లానే ఉంది. పగడ్బందీ స్కెచ్ గీసి మరీ ఆయన్ని చంపేశారు. మర్డర్ కోసం ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేశారు. ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయితే పోలీసుల ముసుగులో హత్య చేయాలని కూడా భావించారు. అందుకోసం పంజాబ్ పోలీస్ యూనిఫామ్స్ ను కుట్టించుకున్నారు. మొత్తం 6 యూనిఫామ్స్ కొనుగోలు చేశారు. అయితే వాటిని వాడలేదు. మన్సా జిల్లాలోని తన స్వగ్రామంలో మూసావాలా 2 ఫ్రెండ్స్ తో కలిసి కారులో వెళ్తుంటే సుమారు 10 మంది చుట్టుముట్టారు. మన్ప్రీత్ మను అనే వ్యక్తి మూసావాలాపై ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 6 షూటర్లు కలిసి కాల్పులు జరిపారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. మూసావాలా హత్య వెనుక ప్రధాన సూత్రధారి లారెన్స్ బిష్నోయ్, పేరు మూసిన గ్యాంగ్స్టర్. ఒకరిద్దరు కాదు, 700 మంది షార్ప్ షూటర్స్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో పనిచేస్తున్నారు. అతడు ఉండేది తీహార్ జైల్లో. కానీ కంట్రీ వైడ్ గా సుపారీ కిల్లింగ్ కాంట్రాక్టులు తీసుకుంటాడు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధితో పాటు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
వరల్డ్ వైడ్ గా అతడికి నెట్వర్క్ ఉంది. సిద్ధు మూసావాలా హత్యకు జైల్లో నుంచే పథకం రచించాడు లారెన్స్ బిష్నోయ్. ఢిల్లీ పోలీసులు లారెన్స్ బిష్నోయ్ ను తీహార్ జైల్లో విచారించారు. ఇతడిని ప్రస్తుతం తీహార్ లో నెంబర్ 8 హై సెక్యూరిటీ బ్యారక్ లో ఉంచారు. లారెన్స్ బిష్నోయ్ సొంతూరు పంజాబ్ లోని ఫిరోజ్పూర్. పంజాబ్ యూనివర్సిటీలో లా చదివాడు. బిష్నోయ్ ముఠా చాలా డేంజరస్. మర్డర్లు, డబ్బు వసూళ్లే ఈ ముఠా పని. బిల్డర్లు, ప్రముఖ వ్యాపారులు, సినీ నిర్మాతలు, పారిశ్రామికవేత్తలను బెదిరించి లారెన్స్ బిష్నోయ్ ముఠా కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. డబ్బు ఇవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. బిష్నోయ్ గ్యాంగ్ లో 2 కీలక భాగస్వామ్యులున్నారు. మూసావాలాను తామే హత్య చేశామని ప్రకటించిన గోల్డీ బ్రార్ ఇందులో ఒకడు. ముఠాలో మరో కీలక గ్యాంగ్స్టర్ కాలా జతేడి. ఇతడు కూడా తీహార్ జైల్లోనే ఉన్నాడు. జైల్లో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు లారెన్స్ బిష్నోయ్. ఫేస్బుక్ లో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటాడు. పోలీసుల సహకారంతోనే లారెన్స్ బిష్నోయ్ జైల్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. లారెన్స్ బిష్నోయ్ ముఠా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తానని కూడా బెదిరిస్తోంది. బిష్నోయ్ సామాజిక వర్గం దైవంగా భావించే కృష్ణజింకను సల్మాన్ వేటాడినప్పటి నుంచి లారెన్స్ పగ పెంచుకున్నాడు. సల్మాన్ ను అతని తండ్రి సలీం ఖాన్ ను చంపేస్తామని కొందరు దుండగులు ఇటీవల బెదిరింపులకు పాల్పడ్డారు. మూసావాలాకు పట్టిన గతి మీకు పడుతుందని హెచ్చరించారు. సల్మాన్ తండ్రి సలీం ఖాన్ బాంద్రాలో రోజు మార్నింగ్ వాక్ వెళ్తారు. ఇటీవల వాకింగ్ మధ్యలో రోజు తన కూర్చునే బెంచ్ పై కూర్చున్నారు. అంతలో ఒక అపరిచితుడు వచ్చి లెటర్ చేతిలో పెట్టి వెళ్లాడు. అందులో చంపేస్తామని బెదిరింపులు ఉండడంతో సలీం ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా మూసావాలా హత్యతో దేశంలో మళ్లీ వ్యవస్థీకృత నేరాలు జడలు విప్పినట్లు స్పష్టమవుతుంది. పట్టపగలే ఇలా దారుణ హత్యలు చేస్తుండడం దేశ ప్రజలను కలవరపెడుతోంది. దేశంలో లా అండ్ ఆర్డర్ ఏమైపోతుందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశమంతా అగ్నిపత్ రద్దు చేయాలని తీవ్ర ఆందోళనలు జరుగుతుండగా కేంద్రం మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. ఏకంగా అగ్నిపత్ నియామకానికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జూన్లోనే అగ్నివీర్ల నియామకానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు అగ్నిపత్ను రద్దు చేయాలని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపత్ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్ నిర్వహించింది. అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ పలు సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు అగ్నిపథ్పై కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని పలు రహదారులను మూసివేశారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బీహార్లోని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. జార్ఖండ్ లో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను మూసివేసి సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోని హౌడా స్టేషన్ వద్ద పోలీసులు మోహరించాయి. నిరసనల నేపథ్యంలో ఉత్తరాదిలో పలు రైళ్లు రద్దయ్యాయి. అగ్నిపథ్ను కేంద్రం వెనక్కి తీసుకోవాలని పలు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ ఎంపీలు మార్చి నిర్వహించారు. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై చేపట్టిన నిరసనల కారణంగా దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆందోళనల దృష్ట్యా సోమవారం 500కు పైగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అగ్నిపథ్ ఆందోళనలు 529 రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపించాయని రైల్వే శాఖ పేర్కొంది. నేడు దేశవ్యాప్తంగా 529 రైళ్లు రద్దయినట్లు తెలిపింది. ఇందులో 181 మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు కాగా 348 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఇక 4 మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 6 ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. రద్దయిన వాటిలో 71 రైళ్లు ఢిల్లీకి రాకపోకలు సాగించే ప్రయాణికులవేనని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అగ్నిపథ్ పై కేంద్రం పునరాలోచన మానుకొని ఆర్మీలో అగ్నివీరుల నియామకాల కోసం భారత సైన్యం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అగ్నివీరులుగా నియామకాలు చేపట్టే విభాగాలు, అందుకు కావాల్సిన అర్హతలను తాజా నోటిఫికేషన్లో వివరంగా పేర్కొంది. అంతేకాకుండా అగ్నివీరులకు ఇచ్చే వేతన ప్యాకేజ్, సెలవులు, సర్వీస్ నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలను నోటిఫికేషన్లో పొందుపరిచింది. వెల్కమ్ బ్యాక్. ఇక ఈసీ పలు పార్టీలకు షాక్ ఇచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 111 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా పార్టీలకు వచ్చిన విరాళాలు, చందాల వివరాలు తెలియజేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో కొరడా జుల్పించింది. గుర్తింపు రద్దయిన పార్టీల్లో నవ తెలంగాణ, ఆల్ ఇండియా మహిళా డెమోక్రటిక్ ఫ్రంట్, జాతీయ యువత, సమత, రాష్ట్రీయత కాంగ్రెస్ పార్టీ, ప్రజా చైతన్య పార్టీ, త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీలు ఉన్నాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత దిగజారింది. దీంతో ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా 2 వారాల షట్డౌన్ ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఆసుపత్రులు, నౌకాశ్రయాలు మాత్రం అత్యవసర సర్వీసులుగా పరిగణించి కొనసాగిస్తోంది. మరోవైపు ప్రధానిని మార్చినా సంతృప్తి చెందని ఆందోళనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స కూడా రాజీనామా చేయాల్సిందేనని పట్టుపడుతున్నారు. బంగ్లాదేశ్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 32 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. 122 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి వర్షాలు కురుస్తూ ఉండడంతో నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వేలాది గ్రామాలు నీట మునుగగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 1,00,000 మంది ప్రజలు విద్యుత్ లేకుండా చీకట్లోనే మగ్గుతున్నారు. వర్షాలు, వరదల దాటికి సునమ్గంజ్, సిహ్లెట్ జిల్లాలో దాదాపు 1,00,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన సైన్యం ప్రాణ నష్టం పెరగకుండా చూస్తోంది. ఇజ్రాయెల్లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొంది. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు అక్కడి అధికార కూటమి ప్రకటించింది. త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. 8 పార్టీలతో కలిసి ఏర్పడిన ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రస్తుత ప్రధాని నాఫ్తాలి బెన్నెట్ ఫెయిల్ అయ్యారు. దీంతో ఆయన పదవిలో నుంచి దిగిపోనున్నారు. కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న యాయిర్ లాపిడ్ ఆపధర్మ పీఎంగా వ్యవహరించనున్నారు. 12 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బెంజమిన్ నేతాన్యాహు పాలనకు తెరదించుతూ గతేడాది జనవరిలో ఇజ్రాయెల్ ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్ అధికారాన్ని చేపట్టారు. కాగా అధికారం నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో 3 ఏళ్ల వ్యవధిలో 5వ ఎన్నికలు జరగబోతున్నాయి. స్వరాష్ట్రం కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ ఆర్తికి, గోసకు, తండ్లాటకు అక్షర రూపమిచ్చిన ఉద్యమ శిఖరం. తెలంగాణ పోరాటంలో సీఎం కేసీఆర్ వెన్నంటి నిలిచిన ఉద్యమ గురువు జయశంకర్. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని కనులారా చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నేడు. అలాంటి త్యాగమూర్తికి టీ న్యూస్ ఘన నివాళి అర్పిస్తోంది. తొలి పొద్దుల మొలిసిన ఉద్యమాల రవితేజం, ఉద్యమాల సిద్ధాంతపు నడకల బాటలు చూపిన బాణం. తెలంగాణ తొలి పొద్దుల మొలిసిన ఉద్యమాల రవితేజం, ఉద్యమాల సిద్ధాంతపు నడకల బాటలు చూపిన బాణం. వ్యూహకర్త చాణక్యుడవై తెలంగాణ జయశంకరువై వేసే అడుగు ఒక అనుభవమై నడిపినావు రథ సారథివై. దీక్షుడా దక్షుడా ఉద్యమ శంఖం శంకరా, తెలంగాణ వరపుత్రుడా భీష్ముడా జయశంకరా. దీక్షుడా దక్షుడా ఉద్యమ శంఖం శంకరా, తెలంగాణ వరపుత్రుడా యోధుడా జయశంకరా. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమ శిఖరం. 10 జిల్లాల కోసం పహారా కాసిన చూపుల రూపం. ఉద్యమానికి పోరు ముగ్గులు పోసిన ఆర్తి, అన్యాయమైపోతున్న జనాల తండ్లాటకు తల్లడిల్లిన ఆవేదన. మనిషి నుంచి మనిషికి
ఉద్యమ చైతన్యాన్ని ప్రవహింపచేసిన గుండె అది. దశాబ్దాల నిరీక్షణకు ఒక చరమగీతం పాడాలని కలగన్న కన్ను. ఉద్యమం కోసం జీవితాన్ని దారపోసిన త్యాగశీలి. తెలంగాణ వందల వీరుల సుందర స్వప్నం, వేలాది త్యాగాల ఆశయ దీపం. తెలంగాణ తల్లి బంధనాల విముక్తి కావడం కోసం నేను సైతం అంటూ అంకితమైన ఆ ముద్దుబిడ్డ పేరు కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ జయశంకర్ సార్ అని కొండంత ప్రేమతో పిలుచుకున్న పేరు జయశంకర్. ఈ పేరు విన్నప్పుడల్లా తెలంగాణ బిడ్డలకు నిండైన ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం గుర్తొస్తాయి. అంతేకాదు, తాను పుట్టిన నేల విముక్తి కోసమే బతికిన ఒక ఆదర్శ జీవితం అందరి మనసు పొరల మీద ప్రత్యక్షమవుతుంది. నడుస్తున్న ఉద్యమం వల్ల అందరూ ప్రభావితమవుతారు, కానీ నడుస్తున్న ఉద్యమాన్ని కొందరే ప్రభావితం చేస్తారు. జయశంకర్ సార్ చెప్పిన ఈ మాటలు ప్రపంచంలోని ఏ అస్తిత్వ ఉద్యమానికైనా అన్వయించవచ్చు. చివరి శ్వాస దాకా తెలంగాణ కోసమే బతికిన మహనీయుడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ 4 కోట్ల మందికి విముక్తినిస్తుందని నమ్మిన నిజమైన ఉద్యమకారుడు. తెలంగాణకు జరుగుతున్న ఒక్కో అన్యాయాన్ని వెలికితీసి ప్రజల ముందు పెట్టి లడాయి నడిపించినోడు. జయశంకర్ సార్ ఆశ, శ్వాస తెలంగాణ. ఉద్యమం ఉగ్గుపాల దశలో ఉన్న రోజుల్లో సైతం తెలంగాణ కోసం కొట్లాడినోడు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాలకుల నిర్బంధాలను ఎదుర్కొన్నాడు. అయినా సరే కలత చెందకుండా అధ్యాపకునిగా కొనసాగుతూనే అలుపెరగకుండా శ్రమించాడు. రాష్ట్ర సాధనతోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న దర్శనికుడు. కల నెరవేరక ముందే వెళ్లిపోయిన త్యాగమూర్తి జయశంకర్ సార్. తెలంగాణను సాధించడమే ధ్యేయంగా జీవితాన్ని గడిపిన ఆదర్శనీయుడు. ఉద్యమంలో ముందు నడుస్తూనే 4 కోట్ల మందిని ఒక్కటి చేసిన నిజమైన పోరాట యోధుడు. తెలంగాణ ఉద్యమ గురువుగా మారినవాడు. జై తెలంగాణ అన్న పదానికి పర్యాయ పదంగా నిలిచినవాడు. నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా పోరాడిన యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. నిజాయితీకి, నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా జీవితాన్ని గడిపినవాడు. పిడికెడు మట్టిని పట్టుకుంటే వీరుల కథలు చెప్పే పోరాటాల కిల్లా వరంగల్ గడ్డ మీద పుట్టిన జయశంకర్ సార్ 1952 గైర్ ముల్కీ ఉద్యమం మొదలుకొని 1969 ఉద్యమం వరకు పాల్గొన్నారు. ఆ తర్వాత మలివిడత 2000 నుంచి 2011 వరకు తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివి. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954లో ఫజల్ అలీ కమిషన్ కు నివేదిక ఇచ్చారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు అప్పటి పాలకులు అనేక ఇబ్బందులకు గురిచేశారు. అయినా వెనకడుగు వేయకుండా ఉద్యమంలోనే ముందుకు సాగిన కొదమసింహం జయశంకర్. అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరిస్తే ఏమాత్రం బెదరకుండా ఎదురు నిలిచిన ధీరుడు జయశంకర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన అనేక పుస్తకాలు రాశారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఉద్యమం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది సదస్సుల్లో తెలంగాణ తండ్లాటను వివరించి ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ బిడ్డలందరినీ ఒక్క తాటిపైకి తెచ్చారు. తెలంగాణ చూశాకనే కన్ను ముయ్యాలనిపిస్తుందని చిరునవ్వుతో పలికిన దీశాలి. ఉద్యమ దీపాన్ని 2 చేతులా కాపాడుకున్న దర్శనికుడు జయశంకర్ సార్. తెలంగాణ సాధించాలంటే ప్రతి తెలంగాణ పౌరుడు తన వంతుగా పాటుపడాలని సూచించారు. జరుగుతున్న అన్యాయాలను ఒక్కొక్కటిగా విడమర్చి మన ప్రజలకు బోధించారు. భావజాల వ్యాప్తి మాత్రమే తెలంగాణ సాధనకు దారులు వేస్తుందని నమ్మిన బుద్ధిజీవి జయశంకర్ సార్. అందుకోసం అలుపెరగని అక్షర యుద్ధం నడిపారు.
తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. తెలంగాణలో ఏం జరుగుతుంది? వక్రీకరణలు, వాస్తవాలు. తల్లడిల్లుతున్న తెలంగాణ వంటి గ్రంథాలను రచించి ఊరూరా ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ఇవాళ సార్ లేడు. సార్ కలగన్న తెలంగాణ ఉంది. తెలంగాణ ప్రజల గుండెలో జయశంకర్ సార్ రూపం సజీవంగా ఉంది. ఆ మనసుకు మరణం లేదు. మనందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వీరుడికి మరణం లేదు. దేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిష్ఠించి ఉత్తకాళ్లతో నడిచి వెళ్లిపోయిన ఆ మహా మనిషి టీనీస్ నిండు మనసుతో నివాళులర్పిస్తున్నది. సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన వరులకు జోహారులు.